ఒకే ఒక్క ప్రకటన కూటమిలో చిచ్చు రేపింది. నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకుంటామన్న చంద్రబాబు తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. కన్నను మంత్రిని చేస్తే వారసత్వ రాజకీయమే అవుతుందని జన సైనికులు పవన్ ను నిలదీస్తున్నారు. ఇది ఏ వర్గాన్ని సంతృప్తపరచని నిర్ణయమని చర్చ జరుగుతోంది. కూటమిలో చిచ్చు పెట్టిన మెగా నిర్ణయం. నాగబాబుకి మంత్రి పదవి ప్రకటనతో మంటలు. చంద్రబాబుపై మండిపడుతున్న తెలుగు తమ్ముడు. వారసత్వ రాజకీయాలంటూ పవన్ పై సొంత శ్రేణులు ఫైర్. ఎప్పటికైనా చట్టసభలకు వెళ్లాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఓ లక్ష్యం. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో పోటీకి చివరి వరకు ప్రయత్నించిన మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటులో అది కుదరలేదు. దీంతో కనీసం రాజ్యసభకు పంపిస్తారని కూడా చర్చ జరిగింది. సామాజిక సమీకరణాల కారణంగా అది కూడా వీలు పడలేదు. కానీ ఆలస్యం అమృతం, నిదానమే ప్రధానమన్నట్టు లేట్ అయినా లేటెస్ట్ గా నాగబాబు జాక్పాట్ కొట్టారు. కానీ అదే ఇప్పుడు కూటమిలో పెద్ద చర్చకు దారితీసింది. చర్చ మాత్రమే కాదు, చిచ్చుకు కారణమైంది. నాగబాబుని మంత్రిమండలిలోకి తీసుకున్నామని చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత గవర్నర్ కోటా లేదా ఎమ్మెల్యే కోటాలు శాసన మండలిలోకి తీసుకోవాలని చంద్రబాబు పవన్ ఆలోచన. అయితే చంద్రబాబు పవన్ నిర్ణయంపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. గతంలో టీడీపీపై నాగబాబు చేసిన విమర్శలు, ట్రోలింగ్స్ ను గుర్తుకు చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు, ఆ తర్వాత నాగబాబు, చంద్రబాబు, లోకేష్ టీడీపీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్ ని తొక్కాలని 2019 ఎన్నికలకు ముందు ఆయన చేసిన ఓ స్కిట్ పెద్ద ఎత్తున హల్చల్ చేసింది. ఇప్పుడు టీడీపీ శ్రేణులు వాటిని రీట్వీట్ చేస్తున్నారు. సైకిల్ ని తొక్కాలని చెప్పిన వారికి సైకిల్ ఎక్కించి సవారీ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలోని తోటి నటుడు బాలకృష్ణను కూడా వదలకుండా గతంలో నాగబాబు విమర్శలు చేశారనేది తమ్ముళ్ల ఆవేదన. టీడీపీ కోసం ఎంతో మంది కష్టపడ్డారని, కానీ సామాజిక న్యాయం పేరుతో నాగబాబు లాంటి వారికి పదవి కట్టబెట్టడం సరికాదని సోషల్ మీడియాలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ని మంత్రిమండలిలోకి తీసుకుంటే ఇకపై పార్టీ కోసం పోరాటం చేయబోమని తెగేసి చెప్తున్నారు. మంత్రి పదవికి అర్హులైన ఎంతో మందిని వదిలేసి అసలు ఎమ్మెల్యే కూడా కాని వ్యక్తిని నెత్తిన పెట్టుకోవడం ఏంటని వారి ప్రశ్న. కేబినెట్ అంటే జబర్దస్త్ షో అనుకుంటున్నారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ విమర్శలు చంద్రబాబుకే పరిమితం కాలేదు. పవన్ పై కూడా జన సైనికులు మండిపడుతున్నారు. వారసత్వ రాజకీయాలకు దూరమంటూనే టీడీపీ, వైసీపీ సరసన చేరిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని వీడకుండా వైసీపీ వేధింపులను తట్టుకొని నిలబడిన వారు చాలా మంది ఉన్నారని గుర్తుకు చేస్తున్నారు పవన్ అభిమానులు. జనసేన అంటే కులాలకు, మతాలకు, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని కాలర్ ఎగ్రీసి చెప్పుకునే వాళ్ళమని ఇప్పుడు ఆ పేటెంట్ పోతుందంటున్నారు. నాగబాబుకు జాక్పాట్ తగిలిన కూటమికి దెబ్బ తగులుతుందా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఈ వివాదానికి చంద్రబాబు, పవన్ ఎలా చెక్ పెడతారో చూడాలి.